నిన్న నైట్ జరిగిన ఎలిమినేషన్‌లో మాస్క్ మ్యాన్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నాడు. చాలా అంటే చాలా పెద్ద అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఆడు చాలా పర్ఫెక్ట్‌గా ఆడు జెన్యూన్‌గా ఎవరితో మాట్లాడకుండా వాడి గేమ్ వాడు ఆడుతున్నాడు. అవసరం టైంలో యూజ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అవసరం లేని టైంలో నీట్‌గా మూసుకొని ఉంటున్నాడు. మీరు చాలా పెద్ద యూట్యూబర్స్, నెక్స్ట్ సోషల్ నెట్వర్క్‌లు ప్రతి ఒక్కడు వాడి మీద ఏదో ఒక ట్రిగ్గర్ చేసి సెకండ్ థింగ్ ఏంటంటే వీడు బాగా ఆడట్లేదు, వీడు అసలు అది వీడి ఇది అని ప్రతి సోషల్ నెట్వర్క్లో ఏదేదో చెప్పి పడదింగుతున్నారు. అసలు ఇది కరెక్ట్ కాదు బ్రో. మీరు ప్రతి ఒక్క వీడియో ఫుల్ బిగ్ బాస్లో అనేది ఫస్ట్ ఫుల్ వీడియో చూసి మాస్క్ అసలు ఏం చేస్తున్నాడు, వాడు ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోండి. వాడు బోన్ చేయట్లేదు, వాడికి ఇష్టం లేదు చేయట్లేదు, వాడు చస్తే చావని, వాడు జెన్యుని ఉన్నాడు కదా. మీరెందుకు వాడిని పెద్ద ప్రతి వచ్చిన సెలబ్రిటీ ప్రతి ఒక్కడు మాస్క్మెన్ టార్గెట్, వచ్చిన ప్రతి సెలబ్రిటీ కూడా మాస్క్మెన్ టార్గెట్. సెలబ్రిటీస్లు ఏం చేస్తున్నారంటే ఈ కాంబినేషన్ని ఒక్కొక్కరు 1 by 1 ప్రతి ఒక్కరిని ఎలిమినేషన్లో పెడుతున్నారు. మొత్తం 6 నెంబర్స్ ఉంటే 6 నెంబర్స్ని కూడా ఎలిమినేషన్లో పెడుతున్నారు. మాస్క్ మ్యాన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నారు బ్రో. మీరు జెన్యున్గా మీరు ఏమో ప్రోమోలు చూసి చిన్న చిన్న బిట్లు చూసి ఫేస్బుక్లో, యూట్యూబ్లో, సోషల్ నెట్వర్క్లో దీన్ని చూసి మాస్క్ మ్యాన్ అలా చెప్పడం కరెక్ట్ కాదు. మొత్తం వీడియో మొత్తం చూసి మీరు మాట్లాడండి. బాయ్.